13వ వచనం మనం చూస్తే సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి పాపులనయ్యుండిరి. అర్థమైంది. తర్వాత ఆ పట్టణంలోకి వెళ్తేనే కానీ అర్థం కాలేదు లోతుకి ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎలాంటిది. అది సొదొమ గొమొర్రా అనేవి రెండు పట్టణాల కలయిక. అది ట్విన్ సిటీస్ అంటారు, జంట నగరాలు అని తెలుగులో అంటున్నారే. హైదరాబాదు సికింద్రాబాదు ఏ విధంగా జంట నగరాలు, ఈ సొదొమ గొమొర్రా కూడా అలాగే జంట నగరాలు, అంటే పక్కనే ఉండే పట్టణాలు అన్నమాట. సొదొమ ఒక పట్టణం అయితే గొమొర్రా మరొక పట్టణం. ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని కన్నులెత్తి చూసాడట, చాలా బాగా కనబడిందట లోతుకి. పచ్చని తోటలు కనబడ్డాయంట, మైదానాలు కనబడ్డాయి, యెహోవా తోటలాగా కనబడ్డది. ఇంకా అతనికి ఎలా కనిపించిందంటే నీళ్లు పారు ప్రదేశంగా కనబడ్డది. నీళ్లు కావలిస్తే కష్టపడని అవసరం లేదు, చాలా సులువుగా నీళ్లు పంట పొలాలకు దొరుకుతాయన్నట్లుగా అతడు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కానీ అతనికి అర్థం కాలేదు. ఆ పట్టణానికి వెళ్ళి పాడైపోయాడా బాగుపడ్డా అని అంటే మనకు ఏమర్థమవుతుందనంటే లోతు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాల్లో కూడా దేవునికి దూరమైనట్లుగా మనకు అర్థమవుతాం. ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి వారు అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సొదొమ మనుష్యులు దుష్టులను దేవుని దృష్టికి పాపులుగా ఉన్నారటండి. దుష్టత్వంతో వాళ్ళు జీవించారు. ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని దృష్టిలో వారు ఎలా కనబడుతున్నారంటే పాపం చేసిన వారుగా కనబడుతూ ఉన్నారు. సొదొమలో ఉన్న పాపం ఏంటి అని ఆలోచన చేస్తే బైబిల్ ప్రకారం స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు అవాచ్యమైన కార్యక్రమాలు జరిగించేవారట. దేవుడు పురుషుని స్త్రీని ఏర్పడిస్తే, ఒక కుటుంబంగా ఏర్పరిస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళేం చేస్తారు, స్త్రీలు పెళ్లి చేసుకుని పురుషులు పెళ్లి చేసుకుని స్వపరాగాల సంపర్కాలతో వారి జీవితాల్ని నష్టం చేసుకునే ప్రాంతం. స్వలింగ సంపర్కులుగా వారి జీవితాలు ఆ నష్టానికి గురి చేసుకున్న ప్రాంతం అట సొదొమ గొమొర్రా ప్రాంతం. ఆ ప్రాంతాన్ని చూస్తే దేవునికి కోపం వచ్చేది. ఆ ప్రాంతాన్ని చూస్తే, ఆ ప్రాంత ప్రజలను చూస్తే వీళ్ళు పాపులని దేవుడు వారిని ఒక ముద్ర వేసి వారి మీదకి దేవుని కోపం దిగి రావడానికి సిద్ధంగా ఉన్న ప్రాంతం అది సొదొమ గొమొర్రా ప్రాంతం. అడుగుపెట్టిన నాటి నుండి కూడా లోతు చాలా బాధపడుతూ ఉన్నాడు. ప్రియులరా, చాలాసార్లు మన జీవితంలో ఆ పట్టణంలోకి వెళితేనే కానీ ఆ పట్టణపు పరిస్థితి ఏమో మనకి అర్థం కాని పరిస్థితి. ఏదైనా సమస్య తెలియాలి అంటే ఆ సమస్య యొక్క పర్యవసానం మన మీద పడితేనే కానీ మనకు అర్థం కాని పరిస్థితులు లోకంలో కనబడుతూ ఉన్నాయి. ఏదో అనుకున్నాడు, సొదొమ వెళ్ళిపోతే నేను బాగుంటాను కదా, ఇక్కడుంటే అబ్రహాము యొక్క మాటలలో ఉండాల్సి వస్తుంది, ఇక్కడుంటే అబ్రహాము కాపర్లకును నా కాపర్లకు గొడవలు వస్తూ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోతే నేను చాలా ప్రశాంతంగా బ్రతుకుతాను అనుకుని చాలా ఆశపడి సొదొమ గొమొర్రాకు వెళ్ళాడు. తీరా వెళితే అక్కడ పరిస్థితి ఏమైందనంటే దేవుని దృష్టిలో పాపం చేసిన వారుగా ఉన్నారట వాళ్ళందరూ. ఇంకా వారి యొక్క దుష్టత్వాన్ని చూస్తే చాలా భయంకరమైన దుష్టులుగా వారు జీవించారని దేవుని వాక్యం సెలవిస్తాం. ఆయన మనస్సునట ప్రతిరోజు బాధపరుచుకునేవాడట. ఎందుకనంటే అయ్యో ప్రభువా, నేను చక్కని సహవాసాన్ని విడిచిపెట్టాను, చక్కని బంధువుని విడిచిపెట్టాను, చక్కని ప్రాంతాన్ని విడిచిపెట్టాను, చక్కగా ఆశీర్వదించబడిన వ్యక్తితో నేను ఉండడాన్ని విడిచిపెట్టి ఈ రోజున ఆశీర్వాదం లేని ప్రాంతానికి నేను వచ్చానే అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేవాడు లోతు గారు సొదొమ వెళ్ళిన తర్వాత. అలాగూ అతను ప్రతిరోజు అక్కడ ప్రార్థన చేసినా కానీ ఒక్కరు కూడా ప్రభు వైపు తిరిగిన వారు లేరు. కేవలం లోతు కుటుంబం మాత్రమే ప్రభువుని నమ్మిన కుటుంబంగా కనబడతాం. అలాంటి పరిస్థితులలో దేవుడు ఒకసారి అబ్రహాము దగ్గరికి దూతలను పంపించాడు. వారికి భోజనం వడ్డించిన తర్వాత ఇలారా మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా అన్నట్లుగా ఆయన 18వ అధ్యాయంలో అడుగుతున్నాడు. అలా అడిగితే లోతు ఉన్న సొదొమ గొమొర్రాకు వెళుతున్నాము అని చెప్పారు. అలా వెళుతున్నామని చెప్పగానే
లోతు గారు గుర్తొచ్చి, అయ్యో ప్రభువా, అక్కడ నా సహోదరుని కుమారుడు ఉన్నాడు కదా, ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నాము, సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు కురిపించడానికి వెళుతున్నామని చెప్పి అక్కడ దేవుని యొక్క దూతలు అబ్రహాముతో మాట్లాడితే అబ్రహాము దేవుని దగ్గర బ్రతిమాలుకుంటున్నాడు, అయ్యా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే నీవు ఆ పట్టణాన్ని రక్షిస్తావా అని అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, 50 మంది నీతిమంతులుంటే వారిని బట్టి ఆ పట్టణాన్ని నేను నాశనము చేయను అన్నాడు. మళ్ళా డౌట్ వచ్చి 45 మందే ఉంటారేమో అన్నాడు. 45 మంది ఉన్నా నేను వారిని బట్టి వారు చేస్తున్న ప్రార్థనను బట్టి ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను. ప్రియులారా, ఒక్కొక్కసారి మనకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? నీ ఇంట్లో నీ కొరకు ప్రార్థన చేసే ఒకళ్ళు ఉంటే నీ ఇల్లంతటికి కూడా దేవుని కాపుదల వస్తూ ఉందనేది అర్థం కాదు మీకు. చాలామందికి అర్థం కాక చాలా విషయాల్లో ఆ ప్రార్థన చేసే వాళ్ళ మీద విసుక్కునేవాళ్ళు కొందరు, కసుక్కునేవాళ్ళు కొందరు, రోజు మాకు ఈ గోలేంటి అన్నవాళ్ళు కొందరు, చాలా విభిన్నమైన మనస్సులతో మాట్లాడే మాటలు మనము లోకంలో చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటో తెలుసా? ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ ప్రార్థన ఆ ఇంటి వారికి కాపాడుతుంది, ఆ ఇంటి వారికి కంచెవలే కాపలా కాస్తుందనే విషయం వాళ్ళకి అర్థం కావడం లేదు. లోతు కోసం ఇప్పుడు ఎవరు బ్రతిమాలుకుంటున్నారు దేవుణ్ణి? అబ్రహాము బ్రతిమాలుకుంటున్నాడు. 40 మంది ఉంటారేమో ప్రభు అంటే 40 మంది ఉన్నా రక్షిస్తానంటున్నాడు. 30 మంది, 20 మంది ఎలాగ అడుగుతూ ఉన్నాడు. 10 మంది వరకు వచ్చాడు. దేవుడు అంటున్నాడు, 10 మంది నీతిమంతులుంటే ఆ 10 మందిని బట్టి కూడా నేను అక్కడ వారిని రక్షిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అబ్రహాముకి అర్థమైపోయింది 10 మంది కూడా లేరు. ఇక చివరికి ఐదో సంఖ్య కూడా అడగడానికి అబ్రహాముకి ధైర్యం లేదేమో అనిపిస్తాం. ఎందుకు అనంటే అబ్రహాము అడగడానికి కారణం లేకపోవడానికి కారణం ఏంటంటే లోతు భార్య 2 కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఎంతమంది? 4. 5 ఉంటే రక్షిస్తావా ప్రభు అని అడగడానికి కూడా లోతుకి ధైర్యము సరిపోలేదు. కనుక 10 మంది దగ్గర ఆపేశాడు. ఆ 10 మంది ఉంటే 10 మందిని బట్టైనా నేను ఆ పట్టణాలను రక్షిస్తాను అని అంటే అక్కడ 10 మంది కూడా దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు లేరు. ఆ పట్టణానికి వెళ్ళేసరికి పరిస్థితి ఎలాగుందనంటే లోతు గారు ఆ గవిని దగ్గర, సొదొమ గవిని దగ్గర పెద్దలతో పాటు కూర్చుని కాలక్షేపం చేస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. దూతలను చూసి తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి లోపల పెట్టాడు. లోపల పెట్టి తలుపులు వేశాడు. చీకటి పడే సమయానికి వారందరూ కలిసి ఏం చేశారో తెలుసా? పిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఆ లోతు ఇంటిని చుట్టుముట్టి, లోతు నీ ఇంటికి వచ్చిన వారిని బయటకు తీసుకురా, మా ఇష్టం వచ్చినట్లుగా వారితో సాంగత్యం చేయడానికి, మా ఇష్టం వచ్చినట్లుగా వారితో గడపడానికి బయటకు తీసుకురమ్మని లోతును ఇబ్బంది పెడుతున్నారు. అలా ఇబ్బంది పెడతా ఉంటే లోతు గారు చాలా బ్రతిమాలుతున్నాడు, అయ్యా ఇది మంచి పని కాదు అంటున్నాడు. అయ్యా ఇదిగో నా ఇంటి నీడకు వచ్చిన వారిని మీరు అలాగూ చేయటం అది మంచిది కాదు అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నువ్వు పొరుగు నుండి వచ్చావు, నువ్వు ఇలాగే చెప్తున్నావు, నువ్వు మాకు తీర్పరిగా ఉన్నావా అని చెప్పి లోతు మీద వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అలా తిరుగుబాటు చేస్తూ ఉంటే చివరికి లోతు ఏమన్నాడంటే, అయ్యా మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి నా 2 కుమార్తెలనైనా విడిచిపెడతానేమో కానీ నా ఇంటి నీడకు వచ్చిన వారిని మాత్రం నేను అలా విడిచిపెట్టను అని అంటే చాలా మాటలు లోతును బాధించారు, కష్టపెట్టారు. అలా కష్టపెట్టిన తర్వాత దేవుని యొక్క దూతలు ఏం చేశారు తెలుసా అండి? వచ్చిన వారందరికీ కనుమబ్బు కలుగజేశారటండి. లోతును వెనక్కి తీసుకొచ్చి వారి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారం ఎక్కడుందో కనుక్కోలేక విసిగిపోయి వెళ్ళిపోయారు. అప్పుడు ఇక లోతును తొందర పెడుతున్నారు దేవుని యొక్క దూతలు. లోతు నీకు ఇక్కడ ఏముందో త్వరగా తీసుకుని వెళ్ళిపోమంటున్నారు. నీ ప్రాణమును దక్కించుకున్నట్లు నీవు ఎక్కడి నుండి
వెళ్ళిపోమ్మని చెప్పి త్వరపడమంటున్నారు, పారిపోమ్మంటున్నారు. అలా చెప్తా ఉంటే లోతు తడవ చేసెను అనే మాట మనం చూస్తూ ఉంటాం. లోతు ఏం చేసాడట? తడవ చేసాను, ఆలస్యం చేశాడట. తడవ చేయటం అంటే ఆలస్యము చేయటం. వెళ్ళాల్సిన సమయం మించిపోతుంది. దేవుని ఉగ్రత లోతు అక్కడ ఉన్నంతసేపు ఆ పట్టణాల మీదకి రాదు గనక, ఆ నీతిమంతుడు ఉన్నంతసేపు అక్కడ పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాదు గనక ఆ లోతును బట్టి ఆ కోపం అలా ఆగుతూ ఉంది. అయితే లోతు అంటున్నాడు, అయ్యా అల్లుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళొస్తానంటే అల్లుళ్ళు అన్నారు, ఎగతాళి చేసేవాడు వలె మాట్లాడారట. ఏంటి? ఎగతాళి చేస్తున్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎగతాళి అంటే వేళాకోళం ఆడుతూ ఉన్నారు, హాస్యం చేస్తున్నారు లోతుని. ఏమనంటే, మేమందరము అగ్నిగంధకాల చేత కాలిపోతే నువ్వు అక్కడవే రక్షించబడతావా అన్నట్లుగా లోతును ఎగతాళి చేస్తూ ఉన్నారు. చాలామంది అల్లుళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఏముండదు, కానీ అత్తారింటికి వచ్చిన తర్వాత లెవెలేసే అల్లుళ్ళు చాలామంది ఉంటారు. ఆ లెవెల్ చూస్తే అసామాసిగా ఉండదు. అక్కడ ఎలాగుంటాడో ఇక్కడ కూడా అలాగుంటేనే బాగుంటుంది ఏలుడైనా. ఎగతాళి చేసేవాళ్ళలాగాను ఎళాకోళం ఆడుకునేవాళ్ళలాగాను ఉంటే కుదరదు. ఒక్కొక్క అల్లుడు ఉంటాడు, ఆ ఇంటికి వెళ్తే ఎవరినే పట్టించుకోడు. ఇక్కడికి వస్తే నాకు మాసం కూర వేయలేదంటాడు, ఇటు చికెన్ వేయలేదంటాడు, అది వేయలేదంటాడు, ఇదే అంటాడు. ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వచ్చిన వాళ్ళతో కనీసం మాట్లాడని అల్లుళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తే లోతు యొక్క కుటుంబం ఏ విధంగా ఉంటుంది అని ఆలోచన చేస్తే లోతు యొక్క అల్లుళ్ళు ఎగతాళి చేస్తున్నారటండి. మేమంతా నాశనం అయిపోతే నువ్వు ఒక్కడవే కాపాడబడతావా అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటే ఈ లోతు యొక్క చేతులు పట్టుకుని బలవంతంగా బయటికి తీసుకెళ్ళారు. అక్కడ సోయర్ అనే ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టారు. లోతు సొదొమ గొమొర్రాను విడిచిపెట్టిన వెంటనే అగ్నిగంధకాలు కూలిపోయి, ఆ అగ్నిగంధకాలు కురిసిని, ఆ అగ్ని కురవడం చేత, గంధకాలు పడడం చేత ఆ పట్టణాలన్నీ కూడా నాశనమయ్యాయి. ఆ పట్టణాల్లో పరిస్థితి ఏమైపోయిందంటే కేకలు, బబ్బులు, అలజడి. దేవుడు ఒక మాట చెప్పాడు, నీ వెనక్కు చూడొద్దు అన్నాడు. ఏం చేయకూడదట? నీ వెనుకకు చూడొద్దు. నీవు తప్పించుకున్నట్టు, నీ ప్రాణం తప్పించుకున్నట్లు పారిపోమ్ము అని చెప్పాడు. వెనకకు చూడొద్దు అని దేవుడు చెప్తే లోతు గారు, లోతు పిల్లలిద్దరు, తర్వాత లోతు భార్య బయలుదేరి వెళుతున్నారు. ఆ శబ్దాలు విని, కేకలు విని, లేక ఆ నాశనకరమైన పరిస్థితులన్నీ చూస్తూ లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యము మనం చూస్తూ ఉన్నాం. అది కరగదు, ఎరగదు, అలాంటి ఉప్పు స్తంభంగా మారిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వారు ఏ పట్టణానికి వెళ్ళారు అని అంటే సొదొమ గొమొర్రా పట్టణాలకి వెళ్ళారు. సొదొమ గొమొర్రాలో వారికి కలిగిన సంగతి ఏమిటి అని ఆలోచన చేస్తే నష్టమే కలిగింది, కానీ ఏమాత్రం కూడా వారికి ఏమాత్రం కూడా మేలు కలగలేదు. ఆ సోయరు ప్రాంతంలో కూడా కుమార్తెలు ఇద్దరు కూడా తన తండ్రితో అవాచ్యమైన సంగతులు చేసి వారు దేవుని దృష్టిలో వారు కూడా పాపులుగానే మిగిలిపోయారు. దేవుడు మనలను ఏ చక్కని సహవాసంలో ఉంచుతాడో ఆ చక్కని సహవాసంలో మనం ఉంటూ, ఆ పట్టణంలో మనం ఉంటూ, దేవుడు మనకిచ్చిన ఆ పట్టణంలోనే మనం నివసిస్తూ దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మనలను అదే ప్రాంతంలో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు? ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము దగ్గర ఆశీర్వాదం ఉంది, అబ్రహాము దగ్గర ఆస్తి ఉంది, అబ్రహాము దగ్గర ఐశ్వర్యం ఉంది. అబ్రహాముతో పాటు లోతుకు కూడా అవన్నీ కూడా కలిగినాయి. తీరా చూస్తే సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎంచుకోవడం చేత రాంగ్ ప్లేస్ ఎంచుకున్నాడు, తప్పుడు ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. చాలాసార్లు మన జీవితంలో మన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన జీవితంలో జరగరాని నష్టాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. లోతు సరైన డెసిషన్ తీసుకుని, సరైన నిర్ణయాన్ని తీసుకుని, అయ్యా అబ్రహాము జరిగిందేదో జరిగింది, చిన్నాన్న నీతోనే నేను ఉండిపోతాను,
కష్టమైన నష్టమైన నీతోనే పంచుకుంటాను, నీతోనే నేను ఇలాగ మన జీవితకాలం అంతా ఇలాగే ఉండిపోదామనంటే ఆ అబ్రహాముకు కలిగిన ఆశీర్వాదంతో పాటు లోతు కూడా ఆశీర్వాదకరంగానే వాని జీవితము ముగిసి ఉండేది. తీరా చూస్తే ఒకానొక పట్టణానికి వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టణంలో అడుగుపెట్టిన తర్వాత తన జీవితంలో నష్టాన్ని చవి చూశాడనే మాట మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సర కాలం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకుని వారులారా, మీ రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమో ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదే కదా మీ జీవితం అని దేవుని వాక్యం సెలవిస్తాం. చాలాసార్లు మనం డంబాలు చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ ఆ సిటీలో అంత గొప్పగా, ఆ సిటీలో ఎంత గొప్పగా నేను బ్రతికానని చెప్పుకుంటూ కొన్నాళ్ళ తర్వాత మన డంబాలన్నీ ఊడిపోయి ఎందుకు పనికిరాకుండా పడిపోయిన పరిస్థితులు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్యకాలంలో ఒక ఆయన నేను గమనించాను. హైదరాబాద్లో కొన్నాళ్ళు ఉండి వచ్చి హైదరాబాద్ యొక్క గొప్పతనం అంతా చెప్పుకొచ్చాడు. జేబు నిండా డబ్బులు వేసుకొచ్చాడు. జేబు నిండా డబ్బులు వేసుకొచ్చి ఎవడకు కనపడతాడికి మందు తాగడానికి డబ్బులు ఇవ్వడం, విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం, అలా చేశాడు. చివరికి కూడా ఉన్న వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా, మొత్తం ఉన్న డబ్బులన్నీ ఓడగొట్టేశారు. ఇదే రోడ్లో తిరిగాడు మహానుభావుడు. ఉన్న డబ్బులన్నీ ఓడగొట్టేసిన తర్వాత వాళ్ళని అడగడం మొదలెడు, రే మొన్నటిదాకా నేను ఇచ్చాను కదా మీరు నాకు ఇవ్వండి అంటే ఆడు ఎత్తలేదు. ఇప్పుడు ఒక్కడ కూడా ఇవ్వడం లేదు. ఆడు మొహం చూసి ఇవ్వడం కూడా లేదు. అప్పటి వరకు ఆ జేబు నిండా డబ్బులు ఉన్నసేపు డంబాలు చెప్పుకుంటాం, నేను హైదరాబాద్లో జట్టు మేస్త్రిగా పనిచేశాను, నాకు చెప్పాడు ఆ కథ అంతా. అయ్యారు ఏదనుకుంటారు మీరు, నాకు మందుకు డబ్బులు ఇవ్వలేదు, మీరు అలా చదువుతున్నారు కానీ వాళ్ళకి ఇచ్చాడు. ఆ బ్యాచ్ అంతా వేరు, ఆ మనుషులంతా వేరు. అయ్యారు నేను అక్కడ జట్టు మేస్తున్నాండి, నా కింద 50 మంది పనిచేసేవారండి అన్నాడు. మరి ఇక్కడేమైందిరా పరిస్థితి అని అంటే, ఎందుకు పనికి రాకుండా తయారైపోయి కనీసం పూట భోజనం పెట్టేవాడు కూడా లేకుండా పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. డంబములు ఎందు అతిశయపడుతున్నారంట చాలామంది. కొంచెం డబ్బులు ఉంటే చాలు, ఆ డబ్బులను చూసి డంబాల మీద అతిశయపడిపోవడం, దాన్ని బట్టి గొప్ప చెప్పుకోవడం చాలా. అలాంటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. కీర్తన 5వ అధ్యాయంలో మనం చూస్తే డాంబికులు దేవుని సన్నిధిని నిలవరు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. డంబాలు చెప్పుకునేవారట దేవుని సన్నిధిలో నిలవడానికి అవకాశం ఉండదు. 5వ కీర్తన మనం చూస్తున్నప్పుడు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. డాంబికులు డంబాలు చెప్పి కవుర్లు చెప్పి ఉన్నది కొంచెమైతే లేనిది ఎక్స్ట్రాలు చెప్పుకొని వాళ్ళకి ఇవ్వబడింది కొంచెమైతే మిగిలినదంతా కూడా అంతా నాదే అన్నట్లుగా మాట్లాడుతున్న డాంబికులు ఉంటారే, వాళ్ళకి దేవుని సన్నిధిలో నిలవడానికి అవకాశము ఉండదు. మీరైతే మీ డంబంలో ఏందో అతిశయపడుతున్నారని మరి అక్కడ యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చెప్పాలట అని ఆలోచన చేస్తే, దేవుని చిత్తమైతే బ్రతుకుండి ఇది అది చేద్దామని చెప్పుకోవాలి తప్ప, నేను ఒక పట్టణానికి వెళ్ళిపోతాను, ఆ పట్టణంలోకి వెళ్ళిపోయి నేను ఒక సంవత్సర కాలం ఉంటాను, అక్కడ ఉన్న తర్వాత లాభం సంపాదిస్తాను వ్యాపారం చేసి ఇదిగో అని చెప్పుకుంటున్నాం అనుకుంటారు. కాదు, దేవుని చిత్తమైతేనే కానీ మనం ఏమీ సంపాదించుకోలేము. యెహోవా ఆశీర్వాదం ఉంటేనే ఐశ్వర్యం వస్తుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, అంతేగాని ఐశ్వర్యం ఆశీర్వాదం మాత్రమో కాదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, అంతేగాని ఆ మాటను కింద వెనక ముందుకు మార్చేసుకుని యెహోవా ఐశ్వర్యము ఆశీర్వాదం ఇస్తుందని అనుకోవడం మాత్రమో అనుకోవద్దు. దేవుని ఆశీర్వాదం ఉంటేనే ఐశ్వర్యము మన జీవితానికి సమకూడుతుందనే మాట మనం చూస్తూ ఉన్నాం. నరుల కష్టం చేత అది ఏమాత్రము కూడా ఎక్కువ కాదని సామెతలు 10వ అధ్యాయము 22వ వచనంలో చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఉంటేనే మనం ఐశ్వర్యవంతులం అవుతాం.
ఐశ్వర్యంలో నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ ప్రాంతానికి వెళ్ళిపోయి చివరికి నష్టాన్ని చవి చూశాడు. దేవుని వాక్యంలో మరొక కుటుంబం మనకి కనబడుతూ ఉంటుంది. ఆ కుటుంబం పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మొదటి 3 వచనాలు మనం చదివితే, న్యాయాధిపతులు ఏలిన కాలంలో ఆ దేశంలో కరువు వచ్చింది అని వ్రాయబడింది. మొదటి వచనం చదవండి. కరువు కలుగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. 2 కుమారులు మహులోను కిల్యోను. యోదా బెత్లెహేము వారైన ఎఫ్రాత్ అనే ప్రాంతం నుండి వారు వెళ్ళారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, వారి యొక్క జీవితంలో బెత్లెహేములో కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని అక్కడ బెత్లెహేమును విడిచిపెట్టారు. బెత్లెహేము అని అంటే అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు అని, లేక ఆహారము సమృద్ధిగా దొరికే చోటు అని అర్థం. కానీ ఆ చోటును విడిచిపెట్టి చిన్న కరువు రాగానే, కొంచెం కష్టం రాగానే బెత్లెహేమును విడిచిపెట్టే అనుభవం వారి జీవితంలోనికి వచ్చేసింది. వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు అని అంటే మోయాబు దేశానికి వెళ్ళారు. లోతు కుమార్తెల్లో కలిగిన బిడ్డ ఒకటి పేరు మోయాబు. ఆ మోయాబీయులకు అతడు మూల పురుషుడు అని వ్రాయబడిన మాట మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. లోతు కుమార్తెలు కనిన బిడ్డల్లో ఒక బిడ్డ పేరు మోయాబు, రెండో వాడి పేరు అమ్మోను. కాబట్టి ఇలాగూ వాళ్ళ పేర్లు, అమ్మోనీలకు మూల పురుషుడేమో అమ్మోను అయితే, మోయాబీలకు మూల పురుషుడేమో మోయాబుగా మార్చబడ్డాడు. మోయాబు నేను కాళ్ళు గడుక్కుని పళ్ళెము అంటాడు 108వ కీర్తనలో. 110వ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు మోయాబు నేను కాళ్ళు గడుక్కుని పళ్ళెము అంటాడు. మోయాబుని గురించి మనం ఆలోచన చేస్తే శ్రేష్టమైన విషయాలు ఏమీ కనబడవు, కానీ మోయాబులో ఆహారం ఉందన్నట్లుగా వీరి కుటుంబం అంతా కలిపి ఎక్కడికి వెళ్ళారంటే బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు వెళ్ళిన తర్వాత 10 సంవత్సరాలు గడిచినాయి. 10 సంవత్సరాల్లో 2 పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. మహులోనికి కిలియోనికి రూతు అలాగే ఓర్ప అనే బిడ్డలని 2 కూడా వివాహం చేసి వారిని ఒక కుటుంబాలుగా కట్టారు. ఏమైందో అర్థం కాదు, కానీ చివరికి పురుషులు 3 చనిపోయారు. ఎలీమెలెకు చనిపోయాడు, మహులోను కిలియోను కూడా చనిపోయాడు. సమృద్ధి కలిగిన చోట్లో నుంచి విడిచిపెట్టి బెత్లెహేమును విడిచిపెట్టి అక్కడేదో బాగుపడదామని, అక్కడేదో క్షేమంగా ఉందామని, అక్కడేదో కరువు నుండి విడిపించబడదామని వెళ్ళిన ఈ కుటుంబము 10 సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉన్నారు. 10 సంవత్సరాల్లో వాళ్ళకి కలిగిన పరిస్థితి, కష్టం వచ్చిన పరిస్థితి ఏంటంటే చివరికి వాళ్ళ జీవితం నష్టాల పాలు అయిపోయింది. వాళ్ళ జీవితం చాలా కష్టాల పాలు తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనము సమృద్ధి కలిగిన చోటును విడిచిపెడుతున్నాం, సమృద్ధి లేని ప్రాంతానికి మనము బయలుదేరి వెళుతున్నామేమో ఆలోచన చేసుకోవాలి. ఆశీర్వదించిన నీ చోటును విడిచిపెట్టి ఆశీర్వాదం లేని ప్రాంతాలకి మనం ఎగబడుతున్నామేమో ఆలోచన చేసుకోవాలి. దేవుణ్ణి ఒకటే అడుగుదాం, ప్రభువా నేను ఎక్కడుంటే అక్కడ నీవు నన్ను ఆశీర్వదించాలని. యాకోబుతో దేవుడు అన్నాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో నీతో కూడా వస్తానన్నాడు దేవుడు. అడుగుపెట్టే ప్రతి స్థలంలో కూడా నీతో కూడా వస్తాను అని దేవుడు చెప్పినప్పుడు యాకోబు ఎక్కడుంటే అక్కడే దేవుడు ఆశీర్వదించడానికి ఆయనతో పాటు వచ్చినట్లుగా మనకు దేవుని వాక్యం సెలవిస్తాం. ఈ రోజున మనం ఆలోచన చేస్తే ఒకానొక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకుందాం అనుకున్న వారులారా, మీ జీవం ఏపాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కదా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మనం కూడా
ఆలోచన చేసుకుందాం. మన బ్రతుకులో మనము సమృద్ధి అయిన చోటును, సమృద్ధి అయిన సహవాసాన్ని, సమృద్ధి అయిన ఆశీర్వాదంతో కూడిన చోటును విడిచిపెడుతున్నామేమో, ప్రభు ఉండే సహవాసాన్ని విడిచిపెడుతున్నామేమో, ప్రభుతో గడిపే ఆ పరిస్థితులన్నిటినీ విడిచిపెడుతున్నామేమో. మన జీవము ఏ పాటిది ఆలోచన చేసుకుంటూ ప్రభులో మనం సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి కొంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది. అవును ప్రియులరా, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం, నీటి బుడగ లాంటి మన బ్రతుకులు. దేవుని చిత్తమైతే బ్రతుకుండి ఇది అది చేద్దామని అనుకోవాలి. ప్రభువా నీ చిత్తమైతే అని ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఖచ్చితంగా నీ చిత్తమైతే అది నాకు దయచేయనాయనా అని ప్రార్థన చేయాలి. నీ చిత్తమైతే నేను అది సంపాదించుకునే సామర్థ్యము నాకు కలుగచేయనాయనా అని ప్రార్థన చేయాలి. నేను ఏది అడుగుతున్నానో అది నీ చిత్తమైతే నా బ్రతుకులో నెరవేర్చునాయనా అని ప్రార్థన చేయాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన మనకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏదో సంపాదించుకుందామని అనుకుంటున్నారా? మీ జీవం ఏపాటుదో ఆలోచించుకోండి అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండము 11వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు బాబేలు అనే పట్టణం కనబడుతుంది. బాబేలు గోపురం కట్టాలని బాబేలు గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేశారంట వాళ్ళు. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు 4వ వచనం చూడండి. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఏం కట్టాలనుకున్నారట? ఒక సిటీని కట్టాలనుకున్నారు. ఆకాశమునంటూ ఒక శిఖరాన్ని, ఒక గోపురాన్ని కట్టాలనుకుని అలా కట్టి మనం ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి? పేరు సంపాదించుకుందాం రండని చెప్పుకొని మాట్లాడుకొనుగా యెహోవా నర్ల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, వారికి అందరికీ భాష ఒకటే. 7వ వచనం మనం చూస్తే తారుమారు చేయుదము రండి అనుకొనెను. ఆఖరి మాటలు మనం చూస్తే వారి భాషలు తారుమారు చేయుదము రండి అని చెప్పి వారి భాషలన్నీ తారుమారు చేశాడట. అందుకనే ఆ ప్రాంతానికి బాబేలు అని పేరు పెట్టారు. బాబేలు అంటే అర్థం ఏంటో తెలుసా? తారుమారు, ఆలోచనలు తారుమారు, వారి జీవితాలు తారుమారు, పరిస్థితులు తారుమారు. ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో ఏమైపోతున్నాయి అంటే తారుమారు అయిపోయినాయి. అవ్వాల్సి అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. అదే తారుమారు అంటే. అయింది ఒకటి, అనుకున్నది ఒకటి. ఆడెవడో అనుకున్నాడంట ఆ రంధ్రంలోకి వెళ్ళిపోయిన తొండం చూసి పెద్ద పాము అనుకున్నాడు. తీరా చూస్తే కాసేపుగా తొండ బయటకు వచ్చేసరికి వాడు అనుకున్నదేమో పెద్ద పాము అనుకున్నాడు. తీరా చూసి అందులోంచి ఏమొచ్చింది? తొండ వచ్చింది. దేన్ని చూశాడు వాడు?
దాని తోకం చూశాడు. అక్కడ పాఠం ఉంటుంది, 2వ తరగతిలోనూ 3వ తరగతిలోనూ పాఠం ఉండేది. అయినది ఒకటి, అనుకున్నది ఒకటి. తెలుగు పాఠం అనుకుంటుంది కనుక అయింది ఒకటి, అనుకున్నది ఒకటి అయింది. నిజంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తారుమారు చేసేటట్టు దేవుడు. ఆకాశం అంటే శిఖరాన్ని కడదాం అనుకున్నారు. తీరా చూస్తే ఒక పట్టణాన్నే నిర్మించుదాం అనుకున్నారు. తీరా ఆ పట్టణము ఆగిపోయింది. ఆ శిఖరం కూడా ఈ రోజుకి కూడా ఎలా మిగిలిపోయింది అని అంటే ఆ బాబేలు అనే పేరుతో ఉండిపోయింది. ఆ బాబేలు ప్రాంతంలో వెలసిల్లిన పట్టణం పేరే బబులోను పట్టణం. ప్రకటన గ్రంథంలో ఆ బబులోను పట్టణం అట దెయ్యాలకు నివాసం అయిపోయింది అంటాడు. దెయ్యములకు ఉనికి పట్టుగా మారిపోయింది అంటాడు. బబులోన్ అనేది దేవునికి వ్యతిరేకంగా మారిపోయిన పట్టణంగా మనము ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం. నిజంగా మనం ఆలోచన చేస్తే మనం ఏ పట్టణానికి వెళ్ళాలి? ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే వారు వెళ్ళిన పట్టణాల్లో వారు దీవించబడ్డారా అంటే వారు దీవించబడలేకపోయారు. మనకు దీవెనకరమైన ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నూతన యెరూషలేము అని పిలువబడే పరిశుద్ధ యెరూషలేము పట్టణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే మరి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఆఖరు భాగంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, ప్రాకారము గల పట్టణములోనికి పోవునట్లు పోగై రండి. ఎక్కడికి వెళ్ళేటట్లుగా పోగై రావాలట? ప్రాకారము గల పట్టణంలోనికి పోవునట్లుగా పోగై రండి. అలాగే 108వ కీర్తన 10వ వచనంలో కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు నడిపించగలడు అని దేవుని వాక్యంలో మాట్లాడుతున్న మాట మనం చూస్తూ ఉన్నాం. అది ప్రాకారము గల పట్టణము, అది కోట కలిగిన పట్టణము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటే ఆ నూతన యెరూషలేము కొరకు, ఆ పరిశుద్ధ పట్టణము కొరకు మనము సంతోషిస్తూ ఎదురు చూడవలసిన అవసరం ఉంది. మనం వెళ్ళవలసిన పట్టణం ఏదైనా ఉంది అని అంటే అది పరలోక పట్టణం. ఒక ఆత్మీయులుగా, దేవుని పిల్లలుగా పరలోక పట్టణానికి వెళ్ళడానికే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి తప్ప ఈ లోకంలో ఆ పట్టణాలు వెళ్ళాం, ఈ పట్టణాలు వెళ్ళాం, అన్ని సిటీలు చూసాం, ఇన్ని సిటీలు చూసామని చెప్పుకోవడానికి ఏమీ కూడా వీలు లేదండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పరలోక పట్టణంలోనికి మనం వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడిన మాట మనం చూస్తూ ఉంటాం. మరియు నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉన్నది. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె ఆ పరిశుద్ధ పట్టణము సిద్ధపడతా ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తే, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన ఒక పర్వతం మీద కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణమును దేవుని మహిమ గలదై దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. పరలోక పట్టణాన్ని దేవుడు చూపిస్తున్నాడట. యోహాను గారు చూస్తున్నాడు. ఆ పరలోక పట్టణాన్ని చూస్తే ఆ దగదగా మెరిసే పట్టణం, ఆ బంగారు వీధుల పరిస్థితులన్నింటినీ కూడా అతడు చూస్తూ తన్మయత్వంతో చూస్తూ ఉన్నాడు. ఆ పట్టణాన్ని నాకు చూపిస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ మనం చూస్తే, అక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని మహిమ గలదై దిగి వచ్చుట నేను చూచుచున్నాను. దేవుని మహిమతో దిగి రావడం చూస్తున్నాడట ఆ పట్టణాన్ని. తర్వాత మనం చూస్తే 11వ వచనం, దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నములను పోలినది. ఆ పట్టణాన్ని చూస్తూ ఉంటే దగదగా మెరుస్తూ ఉందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా ఏసన్న గారి పాటలో ఒక పాట ఉంటుంది, దగదగ మెరు అనే ఒక చరణం కనబడుతూ ఉంటుంది. చరణం నాకు ఇంకా
అలవాటు అవ్వలేదు నాకు. కనుక చక్కగా పరలోక పట్టణాన్ని గూర్చి వారు పాడుతూ చక్కగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అక్కడ దగదగా మెరిసే పట్టణాన్ని చూస్తున్నాడట యోహాను గారు. అక్కడ 11వ వచనం మనం చూస్తే, 12వ వచనం మనం చూస్తే, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 అంటే 12 మంది దూతలు ఉన్నారు. ఇశ్రాయేలీలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడ్డాయి. తూర్పు వైపున 3, ఉత్తరం వైపున 3, దక్షిణ వైపున 3, పశ్చిమ వైపున 3 గుమ్మాలు ఆయన చూస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న యెరూషలేము పట్టణానికి నమూనాగా అక్కడ పరలోక పట్టణం మనకి కనబడతా ఉంది. అదే మోడల్లో అక్కడ కనబడతా ఉంది. ఈ భూమి మీద ఉన్న పట్టణానికి యెరూషలేముకు 12 గుమ్మాలు ఏ విధంగా ఉన్నాయో పరలోక పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనం నుండి మనం చూస్తే అక్కడ 12 గుమ్మాలకి 12 రత్నాల పేర్లు పెట్టబడ్డాయి. ఆ రత్నాలతో పొదగబడిన ఆ పరలోక పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ పరలోక పట్టణంలోనికి వెళితేనట అక్కడ ఏమీ లేదో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ దేవాలయం లేదట. 22వ వచనం ప్రకారం అక్కడ దేవాలయం లేదు. అక్కడ గొర్రె పిల్లయు దానికి దేవాలయం విన్నారు. ఇక మనం ఆలోచన చేస్తే దీపం లేదంట, గొర్రె పిల్లయే దీపము అంటున్నాడు. చూడండి 23వ వచనంలో గొర్రె పిల్లయే దానికి దీపము. ఇంకా మనం ఆలోచన చేస్తే అక్కడ రాత్రి లేదట. అక్కడ ఏమి లేదంటే చెప్పండి, రాత్రి లేనందున అక్కడ మరణం లేదు అంటాడు 21వ అధ్యాయం 5 వచనాల్లో. అక్కడ ఏమి లేదంట, మరణం లేదు. ఏ పట్టణానికి వెళ్దాం మనం ఇప్పుడు చెప్పండి? ఒకానొక పట్టణానికి వెళ్ళి ఏదో చేద్దామనుకుంటూ మన జీవితాల్లో మనం అనుకుంటే అసలు నీ జీవం ఏపాటిది అని దేవుని వాక్యం ప్రశ్నిస్తూ ఉంటే మన యొక్క ఉద్దేశము, మన యొక్క విశ్వాసం దేని కొరకు అనంటే పరలోక పట్టణంలోనికి వెళ్ళడానికి. అక్కడ మరణం లేని పట్టణము, అక్కడ దప్పిక లేని పట్టణము, అక్కడ జీవమే కానీ మరణం ఉండదట. అక్కడ దేవాలయం లేదట, గొర్రెపిల్లయే దేవాలయం. అక్కడ దీపం అనేదే లేదట, కానీ దేవుని గొర్రెపిల్లయే దీపంగా కనబడతాం. అక్కడ రాత్రి లేదు, మరణం లేదు, ఇగో వ్యాధులు లేవు, బాధలు లేవు, సమస్యలు లేవు, కన్నీరు లేదు, నిట్టూర్పులు లేవు. ఇటువంటి పట్టణాన్ని మనం కాదనుకుందామా? ఆ పట్టణం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందామా? ఆ పట్టణంలోనికి ఎవరు వెళ్తారో మనం చూస్తే ఆఖరు వచనం 21వ అధ్యాయము ఆఖరు వచనంలో రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నప్పుడు, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అపవిత్రమైన దాన్ని, అసహ్యమైన దాన్ని జరిగించేవారు ఎవరు కూడా దానిలో ప్రవేశింపరు. ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించడానికి ఎవరికి అర్హత లేదో దేవుని వాక్యం సెలవిస్తాం. ఎవరు వెళ్తారో దేవుని వాక్యం సెలవిస్తాం. ఎవరు ప్రవేశిస్తారట అంటే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారు మాత్రమే అందులో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైన వాటిని చేసేవాళ్ళు కానీ, అసహ్యమైన దాన్ని చేసేవాళ్ళు కానీ, అబద్ధమైన దాన్ని ప్రేమించేవాళ్ళు కానీ ఆ పరలోక రాజ్యంలో అసలు ప్రవేశింపరు. ఏ పట్టణం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంది. నేడైనా రేపైనా ఏదో ఒక పట్టణానికి వెళ్ళిపోదాం, అక్కడ ఏదో జీవించుకుందాం, అక్కడ ఏదో మనం బతికేద్దాం అనుకుంటానికి వీల్లేదో. దేవుని చిత్తం కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవెనకరమైన పరిస్థితి రాదు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఉన్న చోట్లోనే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే పరలోక పట్టణం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆ పరలోక పట్టణం ఎంత దగదగ మెరుస్తూ ఉందో, అది ప్రాకారము కలిగిన పట్టణం, మరణం లేని పట్టణం, దుఃఖం లేని పట్టణం, వేదన లేని పట్టణం,
ఎప్పుడైతే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మన ప్రాణం వెళ్ళిపోతుందో వెంటనే మనము దేవుని యొక్క సంతోషంలో పాలు పొందుతాం. అటువంటి పట్టణంలోనికి పోగై మనం రావాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా మనల్ని మనం ఆత్మీయంగా సిద్ధపరచుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడవును అత్యంత కృపగలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఏ పట్టణంలోనికి మేము వెళ్ళాలో, ఏ పట్టణంలోనికి మేము ప్రవేశించాలో నీ వాక్యాన్ని బట్టి మనం హెచ్చరిక చేసావు. నీకు స్తోత్రాలు. పరలోక పట్టణం కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి కావలసిన సిద్ధపాటును మాకు దయచి, ఈ లోకంలో ప్రభా ఇదిగో ఏదో ఒక పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ ఏదో సంపాదించుకుందామని అనుకుని మా జీవితాల్లో నష్టాన్ని చవి చూస్తున్నామేమో ప్రభా. ఇదిగో నాయన అటువంటి పరిస్థితుల నుంచి విడిపించి ప్రభా నీ పరలోక పట్టణము కొరకు, మహిమ కలిగిన నీ పట్టణము కొరకు, మరణము లేని జీవము కలిగిన, దుఃఖము లేని, నిట్టూర్పు లేని, వేదన లేని, వ్యాధి లేని, బలహీనత లేని పట్టణం కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. విత్తబడిన వాక్యం అర్థం కాకుండా మా హృదయంలో ఫలింప చేయమని యేసు ప్రభు నామం బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.